హాయ్ అండి. ఈరోజు 4కే నిద్ర లేసి, తులసి కోటంతా క్లీన్ చేసుకొని, పూజ చేసుకొని, బయట ముగ్గేసుకొని, నైటు అలసందలు నానబెట్టుకున్నాను. నైవేద్యానికి అలసందలు వడ, బెల్లపన్నం, పంచామృతం చేసుకొని స్వామి మొక్కాను. ఈరోజు కలశం పెట్టుకున్నాను. అంటే నేను కలశం పెట్టుకొని ఫస్ట్ వారం వచ్చి మా పెద్ద పాపకి గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం ఇస్తాను. అంటే మా ఇంటి ఆడపడుచు కదా అని తనకి ఫస్ట్ ఇస్తాను. రెండో వారం ఇంకా ఎవరైనా ముత్తైదులు ఈ నెల రోజులు శ్రావణ మాసంలో ఎవరైనా వస్తే వాళ్ళకి నెల రోజులు వారమంతా ఏ రోజు అని చూడను ఇచ్చేస్తాను. గుడికి పోదామని రెడీ అయ్యాను. డీమార్ట్‌లో బాక్స్ తెచ్చుకున్నాను. అంటే పసుపు, కుంకుమ, అక్షింతలు, కర్పూరము, కడ్డీలు, ఒత్తులు అన్నీ ఏసుకునేదానికి బాక్స్ తెచ్చాను. బుట్ట నాకు చిన్నది. అంతకుముందు మనం పోపుది బాక్స్ ఉంటది కదా! అది యూజ్ చేస్తా ఉన్నాను. అదేమో నాకంత కంఫర్ట్‌గా లేదు. అందుకని పోయినప్పుడు చూసి తెచ్చుకున్నాను. బావునింది. చిన్నదిగా ముచ్చటగా ఉన్నింది. అందుకని తెచ్చుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను. దాంట్లో పసుపు, కుంకుమ అంతా ఏసుకొని నేను దాదాపు ఒక 13 ఇయర్స్ నుంచి చేస్తున్నాను వరలక్ష్మి. ప్రతి ఇయరు మనకేదో జరుగుతుంది, వస్తది అని కాదు. అది చేస్తే నాకు ఒక తృప్తి, సంతోషం కలుగుతుందని నేను చేసుకుంటున్నాను. నేను బెంగుళూరులో ఉన్న కాడి నుంచి ఇది స్టార్ట్ చేసుకున్నాను. అప్పుడంతా నాకు తెలీదు. ఒక 15 ఇయర్స్ నుంచి, ఒక 12 ఇయర్స్ నుంచి నేను చేసుకుంటా ఉన్నాను. ఒక ఇయర్ నాకు మిస్ అయింది. అంటే మా నాన్న చచ్చిపోయిన వల్ల నేను చేయను మానేను. మిగతా అన్ని ఇయర్ కంటిన్యూగా చేశాను. ఇంకా గుడికి బయలుదేరదామని రాజరాజేశ్వరి గుడికి బయలుదేరాను. అయితే టెంపుల్‌లో చాలా అలంకరణ బా చేసున్నారు.